2027 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ వర్సెస్ నందమూరి నటసింహం మధ్య వార్ జరగబోతోందా? దశాబ్దాలుగా చిరు బాలయ్య మధ్య జరుగుతున్న పోటీ మరొకసారి రిపీట్ కాబోతోందా? వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి తర్వాత మరొకసారి పందెం కోళ్లుగా బరిలో దిగబోతున్నారా? ఈ ప్రశ్నలకు అవును అనే చెప్పాలేమో. పైగా ఈసారి ఇద్దరు సేమ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నారండోయ్. టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ పోటీ పడిన సందర్భాలెన్నో. ఇద్దరి సినిమాలు రిలీజ్ అయిన ప్రతిసారి అభిమానుల్లో సహజంగానే కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు చిరుది పైచే అయితే మరొకసారి బాలయ్యది పైచే అవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇద్దరు పోటాపోటీగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. 2023 సంక్రాంతి సమయంలో వాల్తేరు వీరయ్యతో చిరంజీవి, వీరసింహారెడ్డితో బాలకృష్ణ వచ్చి హిట్ కొట్టారు. ఇదే పోటీ 2027 సంక్రాంతికి రిపీట్ అవ్వబోతోంది. ఈసారి పోటీ విషయంలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నారు. చిరు లేటెస్ట్ మూవీకి బాబీ కొల్లి దర్శకుడు. కాకా అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లుగా టాక్. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్లు. పవర్ఫుల్ మాస్ అవతారంలో మెగాస్టార్ రఫ్ఫాడిస్తారని టాక్. ఇక బాలకృష్ణ కూడా గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ తోనే వస్తున్నారు. వీరసింహారెడ్డి తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో మరొకసారి వస్తున్నారు బాలయ్య. ఈ ప్రాజెక్టు వాస్తవానికి పౌరాణిక బ్యాక్ డ్రాప్ స్టోరీ అనుకున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ కూడా రివీల్ చేశారు. కానీ బడ్జెట్ లెక్కలతో ఇప్పుడు ఆ కథను పక్కన పెట్టేసి మరొక స్టోరీతో వస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్లో బాలకృష్ణ పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందని, గ్యాంగ్స్టర్ గా నటసింహం విశ్వరూపం చూపిస్తారని అంటున్నారు. అంటే 2023 సంక్రాంతి తర్వాత 2027 సంక్రాంతికి చిరు బాలయ్య మాత్రమే కాదు, బాబీ గోపీచంద్ కూడా పోటాపోటీగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. ఈ రెండింటిని మైత్రి మూవీ మేకర్సే నిర్మించింది. రెండు సూపర్ హిట్ అవటం విశేషం. ఇప్పుడు మళ్ళీ అదే డైరెక్టర్స్ తో మరొకసారి మాస్ అవతార్తో వస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ అంటే 2027 సంక్రాంతికి బాక్సాఫీస్ కలకల్లాడడం ఖాయమని అంచనా వేస్తున్నారు క్రిటిక్స్. రీసెంట్ గా మనశంకర్ వరప్రసాద్ తో వస్తున్న సినిమాతో చిరంజీవి మంచి హిట్ అందుకున్నారు. ఇండియాలోనే రీజనల్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. అఖండ నుంచి మొదలైన బాలకృష్ణ జైత్రయాత్ర కొనసాగుతోంది. అఖండ 2 ఫలితం పైన భిన్నాభిప్రాయాలు వచ్చినా ఫైనల్లీ బాలయ్య నటనకు ఫుల్ మార్క్సే పడ్డాయి. మొత్తానికి 2027 సంక్రాంతి సందడి ఇప్పటి నుంచే మొదలైందనమాట. రెండు భారీ అంచనాల మధ్య వస్తున్న సినిమాలే. మరి కలెక్షన్ల రికార్డుల్లో ఎవరిది పై అవుతుందో వెయిట్ అండ్ సీ. రెండు వేల 26 దసరాకి రామ్ చరణ్, ప్రభాస్ మధ్య పోటీ ఉండబోతోందా? సమ్మర్ బర్ నుంచి తప్పుకొని దసరా కానుకగా పెద్ది వస్తాడని టాక్. మరొక వైపు ప్రభాస్, ఫౌజీ కూడా అదే టైంకి లాక్ చేసుకున్నారట. అంటే దసరాకి ఇద్దరి మిత్రుల మధ్య బాక్స్ ఆఫీస్ వార్. అఫీషియల్ డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. బాహుబలి తర్వాత ప్రభాస్ పేరు వింటేనే పాన్ ఇండియా ప్రేక్షకులు ఊగిపోతున్నారు. రెబల్ స్టార్ మూవీ విడుదలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర లెక్కెట్టుకోండమ్మా అని ఫిక్స్ అయిపోతున్నారు.
అయితే రీసెంట్గా రాజాసాబ్తో ప్రభాస్ ఫ్యాన్ జోష్కి బ్రేక్ పడింది. అందుకే ప్రస్తుతం ప్రభాస్ లేటెస్ట్ ప్రాజెక్టులు అన్నిటిపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఫౌజీ, సెలార్ 2, కల్కి 2, స్పిరిట్ ఈ 4 సినిమాల్లో మొదటగా రాబోతోంది ఫౌజీ. ఎమోషన్ గ్రాండ్యూర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టీ సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు ప్రభాస్ ని ఎప్పుడూ చూడని విభిన్నమైన రోల్లో చూపించబోతున్నాడట హను రాఘవపూడి. ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. సీతారామం సినిమాలో మృణాల్ ఠాకూర్లా, ఫౌజీలో ఇమాన్వి రోల్ కథలో కీలకంగా ఉండబోతుందట. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ వంటి సీనియర్ నాయకులు కూడా కథలో భాగమవుతున్నారు. వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఫౌజీ తెలుగు, హిందీ, తమిళం, కన్నడం, మలయాళ, బెంగాలీ భాషలో రిలీజ్ చేస్తున్నారు. 2026 దసరా కానుగ్గా ఫౌజీ రాబోతుందని ప్రస్తుతానికున్న టాక్. అందుకే గ్యాప్ తీసుకోకుండా పెండింగ్ షూటింగ్ కంప్లీట్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు మేకర్స్. దసరాకి ఫౌజీ ఫిక్స్ అయిందన్న మాట నిజమే అయితే ఇదే టైంలో రాబోతున్న మరొక భారీ మూవీ పెద్ది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు రూపొందిస్తున్న పెద్ది సినిమాను సమ్మర్ కాన్కగా మార్చి 27 విడుదల చేస్తామన్నారు. అయితే అనుకున్న టైంకి షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. కొన్ని సన్నివేశాలు, ఓ సాంగ్ పెండింగ్ లో ఉంది. కొత్త షెడ్యూల్లో అవన్నీ పూర్తి చేసేసి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లు స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్. మార్చిలో విడుదలంటే ఇంత తక్కువ టైంలో సాధ్యం కాదు. అందుకే కంగారుగా వచ్చే కన్నా కాస్త గ్యాప్ తీసుకోవటం బెటర్ అని ఫిక్స్ అయ్యారు మేకర్స్. సమ్మర్ బర్ నుంచి తప్పుకొని దసరాకు వస్తే రిలాక్స్ గా ప్రమోషన్ ని కూడా చేసుకోవచ్చని భావిస్తున్నారు. దీంతో దసరాకి ఫౌజీ, పెజ్జీ మధ్య బాక్సాఫీస్ వద్ద వార్ ఉండబోతోంది. ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్, గ్లోబల్ స్టార్ గా రామ్ చరణ్ ఇమేజ్ తో బాక్సాఫీస్ పై హై వోల్టేజ్ లో ఉండబోతోంది. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం రెండు దసరాకు వస్తాయా, డేట్ మార్చుకుంటారా? అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే క్లారిటీ వచ్చేస్తుంది.